నమస్తే వెల్కమ్ టు తెలుగు బయోస్కోప్. ఇక బిగ్ బాస్ హౌస్ లో తొలివారం నామినేషన్స్ హీట్ ఎక్కిస్తున్నారు. కంటెస్టెంట్స్ మొదటి రోజే తిట్టుకోవడం అరుచుకోవడం స్టార్ట్ చేశారు. ఇక నామినేషన్స్ లో మాత్రం రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే ఉదయం విడుదలైన మొదటి ప్రోమోలో మణికంఠ వర్సెస్ శేఖర్ భాష మధ్య ఏ రేంజ్ లో ఫైట్ జరిగిందో ఈ ప్రోమోలో నిఖిల్, యష్మి గౌడ, సనిక ముగ్గురు చీఫ్లు కాగా వీరికి నామినేషన్ ఉండవు. ఇక మొదటి వారమే నాగమణికంఠ నామినేషన్స్ కి గుద్దిపడేశారు. ఇక హౌస్ మేట్స్ ఇక ఒంటరిగా ఉంటున్నాడని అస్సలు మాట్లాడడం లేదంటూ ప్రతి ఒక్కరూ అదే రీజన్ చెప్పారు. శేఖర్ భాష మణికంఠ నామినేషన్ చేయడంతో వీరిద్దరి మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. ఆ తర్వాత ప్రేరణ, సోనియా ఆకుల మధ్య కూడా మాటలు యుద్ధమే జరిగింది. అయితే తొలివారం ఎక్కువగా నామినేషన్ పడింది మాత్రం నాగమణికంఠకే. తాజాగా విడుదలైన బిగ్ బాస్ సెకండ్ ప్రోమోలో మాత్రం కంటెస్టెంట్స్ కొట్టుకునేంత పని చేశారు. ఎప్పుడూ ఒంటరిగా ఉండే నాగమణికంఠ సోఫాలో నిద్రలోకి జారుకున్నాడు. కుక్కలు అరవడంతో హౌస్ మేట్స్ మొత్తం అతడి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత నామినేషన్లో నబీల్ అఫ్రీద్ నేరుగా నాగమణికంఠను నామినేట్ చేశాడు. ఒంటరిగా కూర్చుంటున్నాడు, కెమెరాతో మాట్లాడుతున్నాడు, రీజన్ చెప్పడంతో కౌంటర్ ఇచ్చాడు నాగమణికంఠ. ఒంటరిగా కూర్చొని పాటలు పాడుతున్నాను అంటూ మణికంఠ చెప్పడంతో వచ్చింది పాటలు పాడుకోవడానికి కాదంటూ మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు నబీల్. ఇక ఆ తర్వాత శేఖర్ భాష బేబక్కను నామినేట్ చేశాడు. అలాగే నాగమణికంఠను నామినేట్ చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక ఆ తర్వాతే అసలు గొడవ స్టార్ట్ అయింది. ఆ తర్వాత నటుడు పృథ్వీరాజ్ కిచెన్లో ఎవరికీ హెల్ప్ చేయడం లేదంటూ పృథ్వీరాజ్ను నామినేట్ చేయడంతో మధ్యలో దూరిపోయింది కిరాక్ సీత. నిన్న గిన్నెలు కడిగాడు అక్కడ అంటూ మధ్యలో మాట్లాడడంతో వద్దని వారించారు నిఖిల్. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక నువ్వు సైలెంట్గా ఉండు అంటూ అని నిఖిల్ అరవడంతో నా ఇష్టం మాట్లాడతాను అంటూ కోపంతో విరుచుకుపడింది కిరాక్ సీత. ఇద్దరి మధ్య ఓ రేంజ్లో మాటల యుద్ధం అయితే జరిగింది. ఇక ఫుల్ ఎపిసోడ్ కోసం అయితే ఈరోజు ఈవినింగ్ వరకు అయితే వెయిట్ చేద్దాం ఏం జరగనుందో.